వ్యాలంటైన్స్ డే గిఫ్ట్‌గా బాంబు లాంటి గిఫ్ట్‌లు పాకిస్తాన్‌కి ఇస్తామని చెప్పి నాకొకటి ఇచ్చారు. ఆపరేషన్ వ్యాలంటైనా ఇది? ఆపరేషన్ విషం. మొన్న సిద్ధార్థ్ ఆనంద్ ఏమో దొరికిన మ్యావరిక్ సీడీకి ఆనవాయితీగా వస్తున్న అరిగిపోయిన ఇండో పాక్ సీడీ యాడ్ చేసేస్తే, ఇప్పుడు ఈ వ్యాలంటైన్ డైరెక్టర్ ఏమో సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ సినిమా పేపర్ లేపేసి తీసినట్టుంది. సీడీ అని చెప్పట్లేదు, ఎందుకంటే రెండిటికి అరౌండ్ 1 మంతే రిలీజ్ డేట్స్ డిఫరెన్స్. ఆ వజ్రా తప్ప మొత్తం ఫైటర్ పేపర్సే ఇది. ఎస్పెషల్లీ బార్డర్ లైన్ని పక్క సందులోకి వెళ్ళిపోయినట్టు ప్రతిసారి వెళ్ళి రావటం లాంటివైతే ఎగ్జాక్ట్లీ సేమ్. సినిమాలో ఫైటర్ జెట్ పైలట్స్ సోల్జర్స్ ఆపరేషన్ చేస్తున్నట్లేదు, చిన్నపిల్లలు గాల్లో ఎగిరే బొమ్మలు కొనుక్కొని అటు ఇటు తిప్పుతున్నట్టుంది. ఏంటండి ఇది? దేశభక్తిపై సినిమా అంటారు, చూసే వాళ్ళకి రావాలంటే ముందు తీసేవాళ్ళు దాన్ని క్రియేట్ చేయాలి కదా. పుల్వామా అటాక్ పెట్టేసి ఫైటర్ జెట్స్తో పేట్రియాటిజం. ఇప్పుడు ప్రతిదానికి పాకిస్తానేనా? ఆ చైనా వాడు వైరస్ పంపాడు, వాడి మీద ఒక ఫైటర్ జెట్ పంపారా? లేదు. ఎంతసేపని ఎన్నెన్ని ఇండియా పాకిస్తాన్ మీద ఒకే టెంప్లెట్, ఒకటే ప్రతిసారి రిపిటేటివ్ అయిపోతే క్వాలిటీ పోతుందని నా ఫీలింగ్. క్వాంటిటీ పెరిగింది, బట్ క్వాలిటీ మాత్రం అదే రొటీన్ టెంప్లెట్ అవుతుంది. సరే, ఫీల్ ఏమన్నా ఉంటే తీసుకుందామంటే మెయిన్ క్యారెక్టర్ రుద్రాపై కానీ, తన క్యారెక్టర్ పైన కానీ, యుద్ధం పైన కానీ మినిమం కూడా ఫీల్ లేదు. ఇంకా మిషన్ సంగతి అయితే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఒక క్లారిటీయే లేదు. బార్డర్ దాటాక ఆ పాకిస్తానోడేమో వెళ్ళిపో లేదంటే చచ్చిపోతాం అంటాడు. మన హీరో కొన్ని స్టంట్స్ చేయటం, సాఫీగా రావటం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అదే రిపీటు. ఈసారి వాడు రావటం, మనోళ్ళు అనడం. సింపుల్గా చెప్తాను, అసలు ఆపరేషన్ వ్యాలంటైన్ దేనికి? ఆ ప్రాజెక్ట్ వజ్రా అనేది యూజ్ అవుద్ది, అది పెట్టచ్చు టైటిల్ కింద. ఆ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని చెప్పి చేసిన దానికి, దాన్ని టైటిల్గా పెట్టడానికి మినిమం కూడా సింకే లేదు. ఎంతసేపు ఉన్నా కట్ చేస్తే కబీర్ పోయాడని చెప్పడం, ఏమన్నా అంటే మిసైల్ వేసేస్తా, ఇంకేమన్నా అంటే ప్రాజెక్ట్ వజ్రా. ఒక మిషన్ టేకప్ చేసి దాని గురించి చూపించింది ఏం లేదు. ఒకే దాంట్లో అన్నీ ఇచ్చేయాలి. ఇండో పాక్ పెట్టేయాలి, హీరోయిన్తో కొంతసేపు, దేశభక్తి పెంపొందించాలి అనే డైలాగ్స్, చివరిలో వందే మాత్రం సాంగ్. అసలు ఏముంది సార్ ఇందులో తీసుకోవడానికి? ఫైటర్ జెట్స్ వేసుకొని ఇండియా బార్డర్ దాటి పాకిస్తాన్కి వెళ్ళి రావటం మరీ పిల్లల ఆటలా చేశారు ఇక్కడ. కాదు, పిల్లల ఆటలా చూపించరు. ఎన్నిసార్లు వెళ్తారు అని నా ఫీలింగ్. ప్రతిసారి వెళ్ళడం, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఏం లేదు. ఓ లగెత్తడం, వచ్చేటప్పుడు అందరినీ లేపి ఆ పాకిస్తాన్ వాడిని వెనకాల వేసుకొని రావటంలాగా. ఆడు టార్గెట్ చేయడం, గాల్లో 2 స్టంట్లు వేయడం, ఎస్ తప్పించుకున్నామని వచ్చేయడం. వెళ్తే ఏమవుద్ది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం రెడీగా ఉన్నామా లేదా, ఇవేమీ అసలు ఏముండవు. ఇంకోటి ఎంత సిల్లీగా ఉందంటే, ఇటుపక్క పిఎం ఏమేం చేశారో మొత్తం పబ్లిక్లో పేపర్ లీక్ చేసినట్టు మొత్తం చెప్పేస్తూ ఉంటారు ఆన్ స్పాట్లో. చెప్పేయండి, మొత్తం చెప్పేయండి, ఎప్పుడు వస్తారో కూడా చెప్పేయండి అన్నట్టు చేశారు. గ్రౌండ్లో ఆర్మీ అంటే అది సీక్రెట్గా అయ్యేది, బట్ ఫైటర్ జెట్స్ అంటే రేడార్లో జరిగే పని. ఏంటో ఏదేదో కలిపేశారు, టార్చర్ చేశారు. ఆ ఫైటర్ దానికంటే ఇది డబల్ టార్చర్ అని చెప్పచ్చు. పర్ఫార్మెన్సెస్ గురించి అయితే ఎవ్వరు యాక్టింగ్ పెద్దగా ఏం లేదు, అందరూ ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వరుణ్ తేజ్, మనుషి అందరి యాక్టింగ్ ఇంతే. ఇంకా నవదీప్ దైతే రాజీవ్ కనకాల కంటే దారుణంగా యూజ్ చేశారు. అట్లీస్ట్ ఆయన వేసేయడానికి టైం అయినా ఇస్తారు. అఫ్కోర్స్ ఎటు నుంచి ఎటువైపు నుండి తెలీదో కానీ ఇక్కడ నవదీప్కి మరీ ఓపెనింగ్ షాట్లోనే ఆ షాట్ తప్ప ఇంకా ఏ షాట్ లేదు. బీజేఎం ఏమో సార్ నాకు అసలు వినిపించలేదు, చివర్లో ఆ వందే మాత్రం సాంగ్ తప్ప. ఏరియల్ షాట్స్ అన్నీ ఆ పాత సినిమాలోవే, దాక్కోవటం, పైన కింద 90 degrees ఇవన్నీ. సో చివరిగా బాంబు చూసేటోళ్ళ మీద వేయటంలో ఆపరేషన్ సక్సెస్ఫుల్. ఇది మరి వ్యాలంటైన్స్ డే, అదే ఆపరేషన్ వ్యాలంటైన్ గురించి. సినిమాపై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.